ఫ్రెండ్స్ ఇక్కడికి మేము మాల దారానికి మాల వేసుకోవటానికి వచ్చాము. ఇది ఏనుగోపాల స్వామి గుడి. ఒకసారి కూడా వీడియో తీసి పెట్టాను. ఒకసారి గోపురం చూడండి. ఇప్పుడుది కాదు, ఈ వేణుగోపాల స్వామి గుడి ఎప్పుడో పురాతనమైన దానం అంట. అప్పట్లో అయితే ఇంకా బాగా చేస్తుండేది. ఇప్పుడేంటంటే ఇంక ఎక్కడ పట్టిన గుళ్ళు వచ్చేళ్ళకి వస్తుంది. ఇప్పుడు కడిగైనా బాగానే జరుగుతుంది. మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంది ఇక్కడ కింద. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది లోపలికి ఎంటర్ అయ్యే గోపురం అనమాట. బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యే గోపురం ఇది. ఇక్కడ లోపల దేవస్థానం, అక్కడ నవగ్రహాలది. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి. ఇది గది స్తంభం ఉంది ఇక్కడ. నాయన ఎన్నో ఆయన తీయకూడదు నాకు తెలీదు. అడుగు గుడిలో ఉన్నాడు ఆయన. ఇక ఆంజనేయ స్వామి టెంపుల్ లోపల వేణుగోపాల స్వామి చూడండి ఫ్రెండ్స్. ఇది వేణుగోపాల స్వామి టెంపుల్. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మాలేసుకుంటాం. మొన్న కూడా ఈడా తీసి పెట్టాను. ఇక్కడ అమ్మవారి గుడి. అమ్మవారు తల్లి వేణుగోపాల స్వామి భార్య అన్నమాట. లక్ష్మీదేవి గుడి అమ్మ. ఇక్కడైతే చాలా రాసి ఉన్నాయి. ఈ రాతలకి ఇక్కడైతే సున్నం కొట్టేసారు, ఏం అర్థం కాకుండా. ఎన్ని రాతలే అనమాట. పురాతనమైన గుడి కదా, ఎన్ని రాసినాయేను. ఇప్పుడు కొత్తగా ఏదో చేయాలని చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉంది డేటు, ఎన్ని సంవత్సరాలైందో కట్టించేది. ఈ వేణుగోపాల స్వామి శ్రీ అలారాజరాధరణ మరిసరాయి ఈ కట్టించిన గుడి 24వ తేదీ 24/2/1995 ఆలయం అల్లూరు. ఇది నిర్ణయించి వచ్చింది 1995లో ఈ గుడి కట్టారనమాట. అది ఇక్కడైతే బాగుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్. ఏందా మీ పదవులు వీడియో చూపి అన్నాడా? ఆయన వచ్చేసింది, తప్పకుండా వచ్చేసింది. ఏ చేతమ్ముకోవాళ్ళ? అయ్యో నీ ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. మా తమ్ముడు ఫోటోలు ఇస్తే అదృష్టం నీకు చూపిస్తా. ఉండండి, ఇప్పుడు కాదు గమ్మ వీడియో చేస్తున్నా. మాట్లాడు ఫ్రెండ్స్. ఇదిగో ఉసిరికాయ ఉండి సామే. ఇదిగో యాలక్కాయలు ఉండి నన్ను దీని. ఇది పాత గోపురం. ఇప్పుడు ఈ గోపురానికి మారుస్తున్నారు కొయ్యలయ్యి. అట్టే నీకే ఇస్తాను, తీసుకొద్దాం. ఇదిగో సుబ్రహ్మణ్య స్వామి. ఈ యాలక్కాయల చెట్టు. యాలక్కాయలే స్వామి, యాలక్కాయలే. నాయన గుడి ఇక్కడ అన్ని పురాతనమైన గాలి. అంతా చూసుకోరా, తీసుకుంటా మాట్లాడుకుంటారా. మీరిద్దరు వచ్చారా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. కానీ మనకి ప్రజలందరికీ చూడండి, ఇది ఏదో గల్లంకాడ గుడి. మన తెలిసిన వాళ్ళకి ఆడ చూడండి స్వామి. ఇప్పుడు ఫోటో తీసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇటు ఉసిరికాయల చెట్లు మీకు ఎంతలా కనపడుతుంది చూడండి. అది టెంకాయ చెట్లు. ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఈ గుడి అద్భుతంగా ఖచ్చితంగా బాగుంటుందని మనకు అనుమానం రాకుండా చూసుకుని అందరు ఇక్కడికి వచ్చి ప్రదర్శనం చేసుకొని బాగా కోరుకోవాలని నా కోరిక. చూడండి ఫ్రెండ్స్, సీతాకోక చిలక చూడండి ఎంత అద్భుతంగా వెలుగుతుందో. కృష్ణుడి స్వామి గుడి చూడండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మాల వేసుకోవడానికి ఖచ్చితంగా బాగుంటుందని మనకి ఆశ గుడి ఉంది. హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దండం పెట్టుకోండి ఫ్రెండ్స్.